రంగంలో సాటి లేని వైద్య నిపుణులు డాక్టర్ చావా ఆంజనేయులు గారు, ఏషియన్ ఈఎన్టీ అండ్ లెజర్ ట్రీట్మెంట్ సెంటర్, హైదరాబాద్. ఐపీఎల్ మీద చాలా మందికి రాంగ్ అభిప్రాయం. ఎందుకంటే ఇంత కమర్షియల్ ప్లేయర్స్ ఐపీఎల్ ఆడడం కోసమే ఆడుతున్నారు. ఐపీఎల్ ఇండియా తరఫున ఆడినట్టు ఎవరు చేయరు. ఇండియా తరఫున ఆడి ఇండియాని గెలిపిస్తే, మీకు వరల్డ్ కప్ గెలిపిస్తే ధోనీకి దొరికిన కీర్తి ప్రతిష్టలనండి, అది వేరే ఉంటుంది. సో అలాగ వాళ్ళు నెగ్లెక్ట్ చేయడం, కొంత ఫోకస్ ఏమైనా తగ్గుతుండొచ్చేమో. కానీ అందుకని ఐపీఎల్నే మనకి ఇండియన్ క్రికెట్లో ఉన్న ఇబ్బందులన్నిటి కారణం ఐపీఎల్ని బ్యాన్ చేయండి అనే వాళ్ళకి దే డోంట్ నో ఎనీథింగ్ అబౌట్ క్రికెట్ అని చెప్తాను. అలాగే ఫ్యూ మంత్స్ బ్యాక్ మనకి కొన్ని చేంజెస్ అయ్యాయి వేలంపాటలో. సో దానివల్ల ఎక్కువ బలం చేకూరిన టీమ్స్ ఏంటి సార్? ఎక్కువ బలం చేకూరిన టీం అంటే సన్ రైజర్స్ తీసుకోండి. సన్ రైజర్స్కి ప్యాట్ కమిన్స్ వచ్చాడు, ఒక మంచి క్యాప్టెన్, వరల్డ్ కప్ విన్నింగ్ క్యాప్టెన్, వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ విన్నింగ్ క్యాప్టెన్ వచ్చాడు. ట్రావిస్ హెడ్ వచ్చాడు. సన్ రైజర్స్ చాలా బలపడింది. హసరంగా లాంటి ఒక మంచి స్పిన్ బౌలర్ వచ్చాడు. సో సన్ రైజర్స్ ఎక్కువ ఖర్చు పెట్టారు. సన్ రైజర్స్ చాలా బెనిఫిట్ అయ్యారు. అదే వీళ్ళు ఎంతవరకు అంది వస్తారనేది చూడాలి. అలాగే ప్యాట్ కమిన్స్ వచ్చాడు కోల్కతా నైట్ రైడర్స్. తర్వాత అప్పుడు జరిగిన ట్రేడింగ్లో మీకు హార్దిక్ పాండ్యాని తీసుకున్నారు ముంబై ఇండియన్స్. సో అది కూడా వాళ్ళకి బాగా కలిసి వచ్చే అంశంగా మనం చెప్పుకోవాలి. సో కొన్ని టీమ్స్ చాలా స్ట్రాంగ్ అయినాయి దీనివల్ల. ఆక్షన్ తర్వాత చాలా చాలా స్ట్రాంగ్ అవడం అనేది మనం చూసాం. అలాగే సార్, ఈ సీజన్లో కొత్తగా అంటే న్యూ కామర్స్ ఎవరని చెప్పొచ్చు? చాలామంది ఉన్నారు. ముఖ్యంగా నాకు ఎక్కువ ఐఎమ్ ఎక్సైటెడ్ టు సీ షమార్ జోసెఫ్ అని ఒక వెస్ట్ ఇండియన్ ఫాస్ట్ బౌలర్ ఉన్నాడు. ఇటీవల వెస్ట్ ఇండీస్ ఆస్ట్రేలియా టెస్ట్ మ్యాచ్లో టైట్ టెస్ట్ మ్యాచ్లో అతను బౌల్డ్ అని వికెట్ తీశాడు. సో ఆ బౌలర్ మంచి పేస్ ఉంది అతనికి, కొత్త కురాడు. అతను ఎల్ఎస్జీ లక్నో సూపర్ జైంట్స్కి ఆడుతున్నాడు. ఐ వుడ్ లైక్ టు సీ హిమ్. లైక్ స్పెన్సర్ జాన్సన్ అని మరొక బౌలర్ ఉన్నాడు. అతను కూడా ఆస్ట్రేలియా చెందినవాడు. సో ఇలాంటి కొంతమంది, అలాగే మన ఇండియన్ యంగ్స్టర్స్ కూడా ఉన్నారు, మంచి మంచి వాళ్ళు మనకి కనిపిస్తారు. రాబిన్ మింజ్ అని ఫస్ట్ ఆదివాసీ టు ప్లే క్రికెట్ ఐపీఎల్, ఫస్ట్ ఆదివాసీ ఫ్రమ్ జార్ఖండ్. అతను మరొక ధోని అని చెప్తున్నారు. సో అతను ఆడబోతున్నాడు గుజరాత్ టైటన్స్కి. లైక్ సమీర్ రిజ్వీ అనే ఒక యంగ్స్టర్ ప్లేయింగ్ ఫర్ చెన్నై. అదే చెన్నై టీంలో షేక్ రషీద్ అని మన గుంటూరు కుర్రాడు ఉన్నాడు. అతను కూడా లాస్ట్ సీజన్లో ఉన్నాడు, ఛాన్స్ రాలేదు. మేబీ ఆ అంబటి రాయుడు రిటైర్ అయ్యాడు కాబట్టి దిస్ టైమ్ ఈ మైట్ గెట్ ఛాన్స్ టు ప్లే ఇన్ ద 11. సో ఇలాంటి యంగ్స్టర్స్ చాలామంది మనకి కొత్తగా కనిపిస్తున్నారు. ఇండియన్ యంగ్స్టర్స్ అయితే కావచ్చు, లేకపోతే ఫారిన్ ప్లేయర్స్ కొంతమంది చాలా ఎక్సైటింగ్ టాలెంట్ చూడవచ్చు. అలాగే మీరు చెప్పినట్టు వీళ్ళందరికీ కూడా ఐపీఎల్ అనేది ఒక మంచి ఆపర్చునిటీ అవ్వాలని కోరుకుందాం సార్. సార్, ఆర్సీబీ విమెన్స్ కప్ గెలిచింది. సో అట్లీస్ట్ ఈసారైనా కప్ నమ్మదే అవుతుందా మెన్ కప్ టీమ్కి? మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. నేను ఎప్పుడో 96-97లో అనుకుంటా ఉమెన్స్ క్రికెట్లో వన్ డే మ్యాచ్లో ఒక 100 వచ్చింది. బెలిండా క్లార్క్ అని ఒక ఆస్ట్రేలియన్ ప్లేయర్. షీ హ్యాపెన్స్ టు బి ది ఫస్ట్ క్రికెటర్, మెన్ ఆర్ ఉమెన్, టు హిట్ ఎ 100 ఇన్ వన్ డే క్రికెట్. సచిన్ టెండూల్కర్ ఎప్పుడు కొట్టాడు? 2010లో కొట్టాడు, అంటే 13 ఏళ్ల తర్వాత కొట్టాడు. సో ఫస్ట్ వన్ డే ఇంటర్నేషనల్స్లో 100 చేసింది ఫస్ట్ ఎవరు? ఒక లేడీ. సో లేడీస్ ఆ బ్యారియర్స్ బ్రేక్ చేస్తారు. ఒక బ్యారియర్ అనమాట. 200 అనేది ఎవరు చేయలేరు అనుకున్నారు ఒకప్పుడు. వన్ డేలో 50 ఓవర్లో 200 చేయడం ఏంటి అనుకున్నారు. కానీ అది బ్రేక్ అయింది. ఒక లేడీ బ్రేక్ చేసింది. తర్వాత సచిన్ చేశాడు. తర్వాత బోల్డ్ మంది కొట్టారు 100. సో ఒక్కసారి ఆ బ్యారియర్ బ్రేక్ అయిపోతుంది. వీళ్ళకి కూడా ఏంటంటే ఒక మెంటల్ బ్లాక్ ఉంది. ఆర్సీబీ గెలవలేదు, అది మైండ్లో లాగా ఒక బ్లాక్ క్రియేట్ అయింది. ఇప్పుడు ఆర్సీబీ ఉమెన్ గెలిచారు, అదే ఆర్సీబీ టీం వాళ్ళు ఉమెన్ గెలిచారు. సో దానివల్ల ఆ మెంటల్ బ్లాక్ పోతుంది. బ్యారియర్ అనేది, ఆ అడ్డుకట్ట అనేది, ఫ్లడ్ గేట్స్ ఓపెన్ అయినాయి. ఐ థింక్ ఈ ఇయర్ అది వాళ్ళకి మంచి సైన్. వాళ్ళకి ఒక పౌరుషం కూడా వస్తుంది, రోషం కూడా వస్తుంది. ఆడవాళ్ళు కొట్టారు, మనం కొట్టకపోవడం ఏంటంటే విరాట్ కోహ్లీ టెంపర్మెంట్ ఎలా ఉంటుందో మనకు తెలుసు కదా. సో విరాట్ కోహ్లీ చాలా కసి మీద ఉంటాడు. ఒక 2 రీజన్స్ విరాట్ కోహ్లీ. ఎందుకంటే ఇదొక కారణం. రెండోది, అతన్ని T20 వరల్డ్ కప్కి సెలెక్ట్ చేయట్లేదు అని వార్త వచ్చింది. అన్లెస్ అండ్ అంటిల్ హీ విల్ హ్యావ్ ఎ వెరీ గుడ్ ఐపీఎల్, మంచి స్ట్రైక్ రేట్తో. సో విరాట్ కోహ్లీని చాలా అతన్ని ప్రొవోక్ చేశారు. సో ఈ 2 ప్రొవొకేషన్స్ చాలు విరాట్ కోహ్లీ విశ్వరూపం చూపించడం ఈసారి ఐపీఎల్. దట్ కుడ్ హ్యాపెన్ దిస్ టైమ్. యా. సో ఆర్సీబీ ఫ్యాన్స్ అందరికీ ఈసారి ఇంకొక పండుగ అని చెప్పొచ్చు, పెద్ద పండుగ అని చెప్పొచ్చు. డెఫినెట్గా ఒక్కసారి మీరు అది క్రాస్ అయ్యారంటే, మీరు చూడండి, ఇప్పుడు సచిన్ టెండూల్కర్ అయినా విరాట్ కోహ్లీకైనా 100 రావడం చాలా లేట్ అయింది. ఒక 2.5 ఏళ్ళు 3 ఏళ్ళు 100 రాలేదు. ఎన్నోసార్లు అవుట్ మొత్తం ఫామ్ అయింది. ఒక్కసారి 100 చేసిన తర్వాత వరుసగా బ్రహ్మాండమైన ఫామ్లోకి వచ్చేసాయి. ఒక్కసారి అది ఆ మెంటల్ బ్లాక్ అనేది తొలగిపోవాలి. సో ఆర్సీబీ సేమ్ షుడ్ హ్యాపెన్ విత్ ఆర్సీబీ.